జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mana ee Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Krishna Bhagwan garu and Mano garu. Mana Friday ante juniors dhamaka roju kabatti let's welcome them. నవ్వించడానికి ప్రాంతాలతో పని లేదు, చేసే పాత్రలతో వేసే పంచులతో పని ఉంది అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సార్ నమస్కారం. నమస్కారం. ఈమె నా భార్య, నా తెలంగాణ, ఈమె గోదావరి. మా పెళ్లి కోసం మేము చేసుకున్నాం రహదారి. దాని అర్థం మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నామని. మా శోభనం. చాలా అదృష్టవంతుడు. ఏమే గడపకి ఎందుకు గిన్నెలు తోమే సబ్బు కట్టినావు? దాంట్లో 100 నిమ్మకాయల శక్తి ఉంది కదండి, అందుకే దిష్టి తాలుకొని నేనే కట్టేను. నీతో ఎట్లేగాలేమో. ఏమండి, ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా, మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా బంగారం, టెన్షన్ అవుతుంది. ఎందుకండి అంత టెన్షన్? అంటే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నా కదా, గందుకే. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకంటే గందుకంటే అందుకే. ఏమో ఏంటో. సరే పేడ తిను. పేడ తినమంటారేంటి? కొట్టానంటే మొఖం పిడకైపోద్ది. అదే పేడ, దూద్ పేడ. అయ్యో, అది దూద్ పేడ కాదండి, పాలకోవ పిల్ల. ఇలాగేయండి. ఎలిగియాలా? ఎలిగిమనట్లేదండి, ఇలా ఇవ్వండి అంటున్నా. నాయనో, అమ్మో. ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ. మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు ఏం చేద్దామో చూడండి. మనం ఎట్లయినా లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, మన ఇంట్లో ఒప్పుకోలే. వాళ్ళని పిలిచి శుభవార్త చెప్దాం. నువ్వు పోయి మీ అమ్మని పిలు, నేను పోయి మా నాన్నని పిలుస్తా. సరేనండి. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. అరే ఉదయ్, నాయనా ఏమైందిరా? అర్జెంట్ గా రమ్మన్నావు, కొడల పిల్ల వదిలిపెట్టిపోయిందారా? ముఖం చూసి వదిలిపెట్టిపోయినట్టే ఉన్నాయి నాన్న. మావయ్య గారు ఇప్పుడే వచ్చారా? కోడల కొడుకు పెళ్ళమా ఊరమ్మా, పచ్చి పాల మీద మీగలేదమ్మా. అత్తింటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేస్తుడు తెలియదు దీనికి. అమ్మా నువ్వు ఊకోవే, నేను చూస్తేనే నిప్పులు కాకుతుంది, మళ్ళీ మర్యాద అంటావు. ఏమండో అత్తయ్య గారు, మా గోదావరి వాళ్ళకి మర్యాద ఇవ్వడమో తెలుసు, మాటలు తిన్నగా రాకపోతే మెడదేవులు ఎరగొట్టడమో తెలుసు. ఇంకేం చూస్తున్నాడు? అత్తయ్య ఇప్పుడే వచ్చి అట్ట వెళ్ళిపోతారేంటి అత్తయ్య? మీ మర్యాదలకి ఏ మాత్రం లోటు లేకుండా నేను చూస్తాను కదండి. ముచ్చట పక్కకు పెట్టు, ఇంత షాయి తీసుకొచ్చి ముఖం మీద కట్టు. మీరు ఇలా కూర్చోండి, నేను టీ పట్టుకొచ్చేస్తాను. అదేంద్ర ఆటుకులు పట్టుకొస్తా అంటది. అది కాదమ్మా, చాయ్ పట్టుకొస్తా అంటుంది. అమ్మో నా కూతురు కొంత మీద పడి తినేస్తాం తప్ప వేరే పని పాట ఏమి లేదేంటి వాళ్ళకి. అమ్మా సిగరెట్లు అయ్యి పెట్టి కావాలి చెప్తున్నాడంటే బాబా, ఒళ్ళంతా తోతలట్టేడా తెడ్డిచ్చి కొట్టేశాడు నడ్డి మీద. అమ్మా పెద్ద చెరువులో పండు కప్పలా ఉండేదని ఎట్టా సిక్కుపోయినా బిడ్డమ్మా. ఓ అయ్యా, నీ బిడ్డ గౌండ్రు గప్ప లెక్క మంచినే ఉంది, ఏం కాలే. అయ్యో అమ్మా మీరు ఉండండి. ఏమండి ఇలా అయింది ఏంటండి? పని చేద్దామే, నువ్వు మా అమ్మతో మాట్లాడు, నేను మీ అమ్మతో మాట్లాడతా. అత్తయ్య గారు చూసిరా భగవాన్ గారు దీని ఓవర్ యాక్షన్. ఏదో కథలు పడదామని చెప్తా దీని సంగతి. నా బట్టలు అయిపోయారు. అత్తయ్య గారు నాకు ఏ ఊళ్ళండి? ఓయమ్మో నా కోడలు బంగారమే. ఇదివరదాకా నేను అంతగానో మొరుతున్నాను గయ్యాలని అనుకోరు కదా, కానీ కాదు, నా కోడలే చెప్తుంది మేము దేవుళ్ళు దేవతలం అని. చిచ్చి
చిచ్చి ఏందా చిచ్చి మేమేమన్నా ఊరి మీద పడితే కుక్కలం అనుకుంటున్నావా? అయ్యో మిమ్మల్ని కుక్క అనలేదు అత్తయ్య. అయినా మీరు అలా అనుకుంటే నేనేం చేస్తాను అనుకోండి అనుకోండి. చల్ నీతో నాకు మాట్లాడే ఏమండి ఇక్కడ వికెట్ పడేలా లేదండి, అక్కడ ట్రై చేయండి. మావా బాబు పిల్ల చేతికి బంగారం గాజులు ఉండాలి, ఏం చేసినావు? అది అమ్మేసి నాతో వ్యాపారం పెట్టించింది. అదే వ్యాపారం పెట్టించింది. ఇటు పత్తి వ్యాపారం మొదలెట్టాడు. ఎత్తించేహారు. భూమి చేద్దాం పదండి. అన్నం తిందాం. అత్తయ్య గారు కూర్చోడానికి కుర్చీలు గట్రా రేవండి, బాసమట వేసుకోండి. ఇదేంద్రా పాసిపోయిన మటన్ వేసుకోమంటది. సక్కమూట్లు వేసుకొని కూర్చోమంటుంది. మీరు ఆగురి. అత్త నువ్వన్న సక్కమూట్లు వేసుకొని కూర్చో. అయ్యమ్మో చూసారా, వాళ్ళ అమ్మకేమో కక్కలో ముక్కలోనంట, నాన్నేమో సంకలో మూటట్టుకుని వెళ్ళిపోమంటున్నాడు. అమ్మ సంకలం మూట కాదే, బాసమట వేసుకోమంటుంది. సరిగ్గా చెప్పి సావాలి మరి. నాన్న మీరు కూడా అలా కూర్చోండి. ఏమా నువ్వు మా అమ్మకి ఏం కావాలి చూసుకో. ఏమండి ఆ గుండుకి ఇలాండి. ఏందమ్మా ఇప్పుడు మంచిగా ఉన్నావు కదమ్మా, గుండు గీత ఎట్లుంటావు చెప్పు నువ్వు. అయ్యో మావయ్య గారు మీరు బలేటోరే. గుండిగా అంటే గుండిగీమని కాదండి, అన్నం వండే గిన్నెని గుండిగా అంటామండి. చూసుకోవే. అత్తయ్య గారు అనవడ్డిచ్చానా? అరే ఇంత చేసిరు, మంచిగా కళ్ళు గుడాలుంటే దావా చేసుకుంటాం కదరా. అయ్యమ్మో కొంపలోనే పెట్టేస్తారంట అమ్మ కొల్లు దుకాణం. ఇంటిల్ల పాతి ఆడమ్మొగ లేకుండా తాగెత్తున్నారు. అయినా సగం అరగ తీసేసి చింత పెగ్గాని చేసుకుంటాం వల్లనే మా కింద తిప్పలు వచ్చి పడ్డాయి. వదిన గారు ఆ గొట్టాలు ఎలాగందుకోండి. అదేంద్ర మమ్మల్ని గొట్టంగాలు అంటది అది. అమ్మా గొట్టంగా కాదే నల్లి ఏమంటుంది. చల్ దానికి నేను ఎందుకు ఇస్తాను, నువ్వే ఇచ్చుకోపా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. చల్ ఈ గోదావరి మర్యాద తెలియదేంద్ర. ఏంటి మా గోదావరి వాళ్ళకి మర్యాదల గురించి తెలీదా? అసలు మర్యాద పుట్టిందే మా గోదావరిలోని. ఏ మాటగా మాట చెప్పాలండి, మర్యాదల గురించి మాట్లాడాలంటే మా గోదావరి తర్వాతేనండి. రాజమండ్రి ఏంటి, రాజమండ్రి రోజు మిల్క్ నుండి చేబ్రోలు చేపల పులుసు దాకా, కాకినాడ గొట్టం కాజా నుండి ఆత్రేయపురం పూతరేకుల దాకా, ఇదంతా పక్కన పెడితే భీమవరం మావుళ్ళమ్మ, వాడబెల్లి వెంకన్న స్వామి, ఇలా మొక్కే దేవుళ్ళు అందరూ మా గోదావరిలోనే ఉన్నారండి. అడక్కపోయినా అన్నం పెడతాం, ఏ వయసు వాయా లేకుండా అండి అని పిలుస్తాం. గట్టిగా మాట్లాడుకుంటే కొత్త అల్లుడు పండక్కి ఇంటికి వస్తే నా స్వామి రంగా 600 రకాల పిండి వంటలు వండి పెట్టే చరిత్ర ఒక్క మా గోదావరికే ఉందంటే నమ్మండి. ఇంకా మీ ఎవరికన్నా డౌట్లుంటే మన కృష్ణ భగవాన్ గారిని అడగండి, ఎందుకంటే ఆయన కూడా మా గోదావరి కాబట్టి. బాగారు బోర్డు అట్టుకుని రెడీగా ఉన్నారా? ఇదంతా కాదు సార్, మా తెలంగాణ గురించి చెప్పాలంటే బోయిన్పల్లి బోటి కూర నుంచి జోగిపేట జొన్న రొట్టె దాకా, పాత బసి పాయా నుంచి పాడేస్ బిర్యానీ దాకా, చార్మినార్ చాయ్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. ఇక దసరాకు చుట్టాలు ఇంటికి వస్తే యాట కూర కోస్తే ఏడాది దాకా గుర్తు పెట్టుకుంటారు. కర్తబల్ గణేశునికి గల్లీలో డీజే పెడితే ఢిల్లీ దాకా ఇంటి తల్లి. ఏంలాడ రాజన్న, కొండగట్ట అంజన, కొమ్రల్లి మల్లన్న. ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే మా మీద ఏడుపాయ దుర్గమ్మ తల్లి ఒక్కసారి దీవెనర్త పెట్టింది అనుకో 100 ఏళ్ళు సల్లా బస్తారు. ఈమెకి 3rd మంత్. తెలుగులో చెప్ప. ఇంగ్లీషు. ఈమెకి 3వ నెల అండి, ప్రెగ్నెంట్. నా తల్లి బంగారమే కడతాడు మా బిడ్డ. మా ఎల్లుడు కూడా పనికి మళ్ళీ కరిపిందడు కానీ చూస్తాకే బంగారమే. అప్పుడేదో అంటేవి ఊరుకోండి వదిన గారు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం గాని మనలో మనకు ప్రాంతాలు భాషలో భేదాలు ఏంటండి. సరే చిన్నదానికి సీమంతా చేద్దామా? 7వ నెల వచ్చాక చేద్దామండి. నా బిడ్డ ఆంధ్ర తెలంగాణ టీ. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ కృష్ణ భగవాన్ గారిని అడగాలి. మీరు తెచ్చుకున్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి అమ్మాయి హర్షించదగ్గ నటన చేసామమ్మ. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. మనో గారు కొత్తగా ఉన్న అద్భుతంగా మీలో తపన కనపడింది. వెల్కమ్ టు జబర్దస్త్. అందరూ బాగా చేస్తున్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ టు ఏపీ తెలంగాణ టీమ్. ఇట్ వాస్ వండర్ఫుల్ అని కంటిన్యూ చేస్తుండండి. ఆల్కహాల్
ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, కానీ మా స్కిట్ కి ఇదే స్ట్రెంగ్త్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీకాకుళం టీమ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. సర్లా బేరం సక్రెట్ చేస్తావా? రారా బాబురా. ఏదో 2 సీసాలు ఏమే ఏటా బేరం బాగా జరుగుతున్నట్టుందా? ఏం జరగడం రా, వారం అవుతుంది బేరం జరిగి. మరి మెడలో బంగారం తాడు అలా మెరిసిపోతుందా? సచ్చినాడు, అది బంగారం తాడు కాదురా, నా పసుపు తాడు. సరేలే గాని మా మనోబా వచ్చాడు, ఒక పాట పాడండి రా. ఓహో మనోగారు మీరు వచ్చేటండి. పాట పాడతారు మీకోసమా. పాడు పాడు పాడు. పొయ్యి మీద పెనమెట్టి చిన్న అట్టు వేసుకుందామే, ఇది కట్టుకున్న పట్టీలే మన మనోబావ ఇచ్చారే, అది కట్టుకున్న కాటుకే మన కృష్ణ బావ ఇచ్చారే. గొప్ప సూపర్ గా పాడిస్తాను అబ్బాయి. గొప్ప పాట పాడిసావు అబ్బాయి. ఇప్పుడు నువ్వు అందుకో. బంగారు బీరు తేవేలా గ్లాసులో పోసి తాగాల తాగాల, మరుమల్లె ఐసు మొక్కలు అబ్బా మన సారా గ్లాసులేస్తుంటే. మన పాటలు మెచ్చి మనోగారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఎలా ఆరోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించగాక. నమస్కారం అండి సార్. మను గారు నమస్కారం. కారం కారం. రష్మి గారు నమస్కారం. అంత పద్ధతిగా ఉన్నారు. మందు పెద్దగా అలవాట్లేదండి, ఏదో అప్పుడప్పుడు ఎక్కువ. ఇప్పుడు కార్యక్రమం మొదలవుతుంది. ఏమే సరళా, ఇటు కొట్లేడా నువ్వున్నావా? మీ ఆయనేడే? ఊరెళ్ళాడు రా, వచ్చేసరికి 10 రోజులు అవుతుంది. 10 రోజులే? అప్పుడు దాకా ఎలాగా? ఏటెలగా వంక టిగ్గరగా మాట్లాడనుకో, నీ రింకులు ఎగిరిపోతా. ఏమనుకున్నావో? సరే సరే, ఒక సారసేసవే. నేనేమన్నా మా ఆయన నీకు ఇవ్వద్దు అన్నాడు. నేను అడిగిన సారసేసయే. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. మా ఆయన నీకు కరివి ఇవ్వద్దు అన్నాడు రా బాబు. ఏటే ఎంత మందికి ఇచ్చినావు? నా ఒకరికి ఇచ్చినప్పుడు కరిగిపోతావా? దాంతో ఎందుకు తగవా? వాళ్ళ సర్లా నా ఖాతా ఉన్న 2 సీసాలయ్యా. ఈ బేతాల మహోడు ఖాతా ఒకటే. అయితే అలాగే అంటది కానీ నువ్వు తాగు బేదరా. ఏటెందుకు రేవట్ నాకు ఏడుస్తానువా? ఏడు చెప్పంత బెదరు, కడుపు చించుకుంది కాలు అది పడుతుంది. తక్కేత్తవేటే చచ్చేది కదా. నేను ఉంచుకుందా 3 రోజులు పెట్టి పోరేత్తకంతుంది. ఇప్పుడు ఆ ఊరు శివరన్న సంధ్యా నంబర్ నీ దగ్గర ఉందా? వందకురా శ్రీమంత్ పేటే ఉందా? వీడి దగ్గర ఎందుకు ఉంది? చెయ్య చూద్దాం. హలో సంధ్య, ఏవే నీకేం తక్కువ చేశారని చెప్పు. ఈ బొక్కన కూడా ఫోన్ ఎత్తావు, నాది ఎత్తడానికి ఏంటిది? తాయి కోతి దెబ్బలాడుకో కుక్క మీద పడినట్టు మధ్య నాన్న అడుగుతు బేట. నిజం చెప్పురా, ఎన్నాళ్ళు పెట్టి కొట్టుకుంటారు మీ ఇద్దరు సాపట్ల. పేరేను నువ్వు, ఇది నా సంధ్య. సంధ్య ఇది నువ్వు. నేను సారా పచ్చలా చక్కగా ఉన్న మా జీవితంలోకి ఒడే మొక్కలాగా నువ్వు వస్తారా? నీ అబ్బా నీతో ప్రమాదం కొందరా. నీ పక్క కొండదా, నీ పక్క వచ్చేస్తుంది దాని పక్క కొన్నా. ఇప్పుడు ఇటు వచ్చావా? వచ్చాను. ఇప్పుడు ఇది ఎవర్రా? నేను. మరి నువ్వు. మరి ఇది ఎవరు? రే నా సంధ్యను ముట్టుకోవడమే కాకుండా ముద్దు పెట్టుకుంటావు నువ్వు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. నీకు నేర పోయి సారా అయిపోయిందినట్టున్నానరా. నేను వెళ్ళిపోతున్నా. నా సంధ్యను ముట్టుకెళ్ళిపోతావు నువ్వు. సంధ్య కాదు శేష కాదు సంధ్య. మీ ఆయన దుడ్డుకారు వెళ్ళగా. మా ఆయనే పోతా అన్నాడు రా బాబు నీకు. మీ ఆయనకి ఎవరికి ఇంకేట నువ్వు రంకులేసింది కానీ ఇంటి దగ్గర మీ ఆవిడ మసాలా నూరేస్తుందంటే ఏళ్ళు. రే తాగబోతు కొక్క దుట్టుకెళ్ళిపోరా. నేను కుక్కడా? కుక్కలాకుండా వెళ్ళి బయట రే తాగుబోతు కుక్క ఇక్కడ రమ్మా నిల్లు. సరేగానే ఆకలి అన్నమయ్య. దీనికి మాత్రం తక్కువ లేదు. గుర్రం గుడ్డిదైనా దానా తొదవందని. ఏట ఎలా చేయలే సారీ ఎంత సప్పకుందా? ఒరే కంపరదవా, సారి పక్కన ఉంది, నీళ్ళు వేసుకొని తినేస్తున్నావు. ఆ పిల్లలు ఫీజు కట్టలేదని రోజు స్కూల్ మాస్టర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. ఎందుకు చేయడం? నా ఖాతాలో రాసుకోమని చెప్పనా? ఖాతాలో రాసుకోవడానికి అదేమన్నా కిరాణా షాపా?
సరేగానే నిన్న మీ నాన్న కలిసాడే తాగినంత మంది ఇప్పించన్న గొప్ప సరదా పడిపోతారా ఒరే కసరా ఎడ్వా మా నాన్న చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. అవునా? అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. చూసారా మనుగారు ఆ రోజుల్లో మిమ్మల్ని చేసుకున్న బాగుండేది. ఏదో తగిన పని చేసి నన్ను పోషించేవాళ్ళు. అందుకే స్టేట్ మారే. తాగుతావా పో ఇంకొంచెం పెట్టిపో. వెళ్ళిపోతాండి ఒకసారి రాయ. ఊరు అంతా మెల్లికి రావడం తెలియదురా మీకు? మెలుగే వస్తామండి ఆకుండా రోజు మధ్యన దూరిపోండి. దానికి మమ్మల్ని చేయమంటారు. మధ్యన దూరిపోతే కుద్దుకొని వెళ్ళిపోతారా? డబ్బులు కట్టండి రా ఫైల్ కట్టండి మీరు. ఈ 300 చూసుకుని చదువుబడి చేసుకోబో. నువ్వు మనిషిలో మానవురా? అంత ఫాస్ట్ కొత్తవా? చిన్నపిల్లలంతా చూడటం తెలియదు నీకు? తాగుబోతు కుక్క గుద్ది నేను కదరా ఆలో. ఇలా చూసానా దమ్మాయించకండి. నా 2 కాళ్ళతో చూశాను మిమ్మల్ని. ఎంత పెద్ద లారీ అండి జమ్ముని వేసుకొని వచ్చేస్తాను రా. ఓర్ బాబు ఇది లారీ కాదు బండి. నాన్న అన్నాడు నా బాబు. నా గుండె జారిపోయింది. నా కూడా వినేదిగా నాన్న అన్నాడు. ఏమన్నా అమ్మన్నాడు నీ అమ్మాయి ఏ రోజు నడితే తప్పుకున్నావే నువ్వు? తాగొచ్చినాడు నీ పెళ్ళాన్ని నేను కాదురా. సారీ అమ్మా సరిపోయారు ఇద్దరు. తగు తేల్సింది మీరు వెళ్ళరా నా కొడకలరా. బాబు అంత పని చేయగాని మీ మాట కాదు మా మాట కాదు గానీ ఒక 2000 సర్దుబాటు చేసుకో. ఇంకెప్పుడైనా ఊర్లో ఫాస్ట్ గా వచ్చినట్టు తెలిసిందా? మరి ఎప్పుడు రామ్ బాబు వెళ్ళిరా నువ్వు. మీరు ఎవడు మళ్ళా పని అయిపోయింది. నా డబ్బులు ఇచ్చాలండి. నీకెందుకు డబ్బులు? నాకు డబ్బులు తగ్గు తేల్చానా? డబ్బులు ఇవ్వండి. మీ రూపాయి ఏమరా ఏడ్ చేసుకొని చేసుకో. బండికి అద్దకు పడుకుంది రామది ఎక్కించండి రా. ఎక్కించండి ఎక్కించండి రామది ఎక్కించి తీసుకెళ్ళ. తాగిపోతాడా లేవరా లేవు రోడ్డు అడ్డం మధ్యలో లేవు రా. చిన్నదమ్మే చీకులు కావాలి నస్సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి. అరే చిన్నదమ్మే చీకులు కావాలి. జడ్జెస్ మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? శ్యామ్ ఎక్స్ట్రానరీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వెల్కమ్ టు జబర్దస్త్. అందరూ క్యారెక్టరైజేషన్స్ బాలే అడ్జస్ట్ చేశారు. మోహన్ కూడా చాలా బాగా చేశావు. మోహన్ ఝాన్సీ చాలా బాగుంది. ఈజ్ ఆ పక్కన ఆర్టిస్టుల డైలాగ్ నుంచి కరెక్ట్ ఓవర్టేక్ లేకుండా మీరు చేసిన విధానం అన్ని బాగున్నాయి. గుడ్ లక్. కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. ఝాన్సీ మీరు చాలా ఈజీతో చేశారు. మీ ఇంట్రడక్షన్ కానీ ఎంట్రీ సాంగ్ అన్ని బాగా చేశారు. మీ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయి ఇందులో? బాగుంది. మోహన్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ బాగా సార్. చేశారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఎందుకుంటది? అందరూ కలిసి చేయి కలిపితే కామెడీకి కొద్దు ఎందుకుంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కరీంనగర్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. బ్యాండు గొట్టు వాడకట్టు లెసుకెటట్టు బుద్ధిత చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం. రష్మి మేడం మీకు ముచ్చట చెప్పాలి. చెప్పండి. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో పోస్టర్లు బాగా పెడతారు పెట్టకుర్రి. ఎందుకు మీకు తెలియదా? పక్క దేశాలలో యుద్ధాలు జరుగుతాయి. పూసుకున్న మీ ఫోటో చూసింది అనుకో ఈ దేశం లేదు అక్కడికి వచ్చేది ఉన్నదని చెప్పి మన మీద బాంబులు ఎత్తారు. నువ్వు మాత్రం పోస్టులు పక్కా పెట్టరు. ఎందుకురా? ఇక్కడ దరిద్రం ఉందని చెప్పి వాళ్ళు దాడి చేసుడు బంద్ చేస్తారు. మండుతున్నట్టుంది. అయినా కానీ రష్మి మేడం మన ముచ్చట పక్క పెట్టుర్రి. ఈ రోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా మేడం. ఎందుకు? పొద్దుగా ఒక పొల్ల ఫోన్ చేసి 10 నిమిషాల సేపు మాట్లాడింది. తోడే వాటర్ బాటిల్ దిక్కులేదు అనుకుంటా నీకు ఫుల్ బాటిల్ దొరికింది కదా. చాలా అదృష్టవంతుడు. 10 నిమిషాలు ఏం మాట్లాడిందిరా అంటే నేను కట్టాల్సిన లోన్ ఈఎంఐ కట్టమని చెప్పింది. ఇంకా కరువుగానే ఉన్నవేంద్రా నువ్వు? కరువు అంటే గుర్తుకొచ్చిందిరా. ఈ మనం కరువు పని పోయేది ఉన్నదిరా. అబ్బా నేను పనికి రానురా. నాకు తెలుసురా నువ్వు దేనికి పనికి రావని. కొండం చూస్తే కోపం తొండం చూస్తే పాపం. నువ్వు ఆడోళ్ళని ఏమైనా మొగలను తిడతావేంద్రా? వెంకటలక్ష్మి కూడా పనికి వస్తలేదు. వెంకటలక్ష్మి వస్తలేదా? వెంకటలక్ష్మి పనికి రాకపోతే ఎట్లా రా? ఇప్పుడు ఏం చేద్దాం? రష్మి మేడం నేను పనికి రాను. కరువు పనికి రండి. 2 గంటలు చేస్తే 200 వస్తాయి. సునామీ సుధాకర్ ను కామెడీ చేయమన్నట్టున్నది ఆమె కథ. ఎప్పుడు కరువు పనికి రాను ఇలా కరువు పనికి వస్తాను ఎందుకు? అదేం లేదురా మా అయ్యో పొద్దుగా లేచి పో బిడ్డ పనికి పోటీ కాళ్ళు ఇలా పడతారు. జడ్జిలకు అబద్ధాలు నచ్చాయి. నిజం చెప్పు. అంటే సార్ 3 పూటలు తిని దున్నపోతులకి ఇంట్లో వంటాను. నీ చెత్తకు సిగ్గుసరం అత్తలేదురా. పోరాని తిట్టి అందుకే వచ్చిన. బాగా
బాగానే ఉన్నాయిరా ఏతులు అంటే బ్యాంకులో కూడా కొన్ని ఉన్నాయిరా అని చెప్పిండట నీయాసంటే ఏతులు అడిగిన చక్కగా చెప్పొచ్చు కదా నాడు ఇక మనమేంది మన అందమేంది మనం ఈ కరువు పని ఖర్చుడేంది. అబ్బా ఏడబడతాడా నువ్వు అందం గురించి మాట్లాడకే నాకు అగ్గిల దూకినట్టు అవుతుంది. ఏ ఊకోయే వియాంకుడు కయ్యం పెట్టుకుంటే పెట్టిపోతల ముచ్చట బట్ట బయలైనట్టున్నా నీ కథ. అవును సార్ మేము రోజు గొడ్డు కట్టం చేసే అవుతుంది. వెనకటి జన్మల మేమేమన్నా గాడిద లెక్క పుట్టినామంటారా? ఉండే ఉంటది మీ ఇంట్లో దొంగడు పడ్డా దొరికిందా? ఏ లేదే ఇదే దొంగకు దొరికిందాట. అట్లా ఎట్లా దొరికిందే? వచ్చిన దొంగ దీంట్లో లవరాట సిగ్గులేదు. 10 సంవత్సరాల నుంచి నేనే దొరకలే, నువ్వు ఎట్లా దొరికినవే? నిన్ను అంత పెద్ద దొంగను కాదులేవే. ఏ బక్కదానా నువ్వు బాగా మాట్లాడుతానే. ఎప్పటికి లొల్లేనా ఇగురని చెప్పే ఈ రక్కంటే సల్ల పోసి ఇల్లాల కింద వెనకటికి మీ అసొంటిదే. నడువులే పనికి టైం అయితే పోదా. ఏందే గిట్లా వచ్చిరు పుణ్యానికి ఎవరన్నా పుట్టినలు పెడతారా తట్టా బుట్టా పట్టుకొని వచ్చి ఎత్తుకపోను. ఏం మాట్లాడుతున్నావురా? కృష్ణభవన్ సార్ ఏమన్నారు? మీ టీంలో కామెడీ తక్కువైంది పెంచుకోమన్నాడు. ఇదే తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. ఆడోళ్ళను ప్రేమించమన్నారు రా. అది ప్రేమించమన్నాడు కాదురా గౌరవించమన్నాడు. నీ వెనకటి నియాస్ అంటాడే స్కిట్ కొట్టమంటే స్కిట్ లోపల ఉన్న వాళ్ళందరినీ కొట్టిండట. ఈ ముగ్గురు నా వెనక పడితే ఎట్లుంటదిరా? పిచ్చి కుక్క ఏమంటే బొచ్చు కుక్కలు పడ్డట్టే ఉంటుంది. పాపం వాళ్ళని బొచ్చు కుక్క అంటాను ఏంద్రా? అంటే నువ్వు పిచ్చి కుక్కని ఫిక్స్ అయినావా? అరే ఆపుల్రా ఆడోళ్ళమ్మ కూడా గిట్ల నేను మాట్లాడేది. మీ ఇంట్లో అక్కయ్యలా లేరా? ఒక్క నిమిషం అవా ఏడున్నవే? అక్కేడున్నది చెల్లేడున్నది? సరే లేరాట పంచని పోయినరాట. దౌర్భాగ్యుడా ఓ పొల్లా నీ ముఖానికి ఏం మార్చినావు? మున్పటి కన్నా ఇప్పుడు మస్తు అందంగా అవపడతాను. నువ్వు గిట్నే ఒక టీం మారుతుంది. రే కరువు పనికి వచ్చిరా జబర్దస్త్ ప్రాక్టీస్ వచ్చిరా గిట్ల ముచ్చట పెడతారేదిరా? నువ్వేమనిరా తప్పిపోయిన పెంగ్విన్ లెక్క ఉన్నావు. అరే ఈ సప్న కనిపించలేదు పనికి రాలేదారా? సప్న లేచిపోయింది. ఓ నీ లేచిపోయిందా? పవన్ గారు కూడా రానట్టు ఉంది కదా? సప్న లేచిపోయింది పవన్ గారితోనే. ఈ ముచ్చట నీకెట్లా తెలుసా? అది నాలవరే. ఓ సారు యోగి ఎండకు నా పానం అంతా గావరైతాంది. గిట్ల చేతులు పట్టలేవు. నువ్వు ఐస్ క్రీమ్ అమ్మా కరగడానికి. అవు సారు నేను వెన్నెల ఐస్ క్రీమ్ గిన్నెల అమ్ము కూడా అల్లెక్కుడు. నువ్వు వెన్నెల ఐస్ క్రీమ్ ఏంది? దొంగ సచ్చినోడు. మీరు గట్టు పోయి 6 ఫీట్ల పొక్క పోరి. ఎందుకు సారు దాంట్లో నిన్ను పూడ్చిపెట్టాలా? పడితే పట్టాలి రప్పట్టాలి. పోరి నీది నాది కత్తి పుచ్చుకున్నంత సంబంధం. నువ్వు అన్నా అనుకో తట్టపారలు యొక్క కలిసిపోదాం. చూసినా నా చేతులు ఎట్లుందో దిగుతుంది. దానికి ఒక్కుదాం. ఓ పిల్ల నీకేమైనా హెల్ప్ చేయాలనా? వాళ్ళ అయ్యగా తెలితే నీ గడెల్పి ఎత్తరు. మనకు అసలే వర్కౌట్ కాదు. ఫారం అని తవ్వుకుందాం. చెయ్యిరా పని చేయరి. ఏంద్రా సౌండ్ వచ్చింది? బిందె కాదురా లంక బిందె. ఈ అబ్బా ఇదేమన్నా నీళ్ళ బిందె అనుకుంటారా? లంక బిందె మొగలది తీస్తానా? అగో ఏంద్రా దీంట్లో సిట్ ఉన్నది. ఈ స్కిట్ కొట్టిన వాళ్ళకు ₹1,00,00,000. అబ్బా అది మనతోని కాదే. 9 10కి 10 అత్తలు మన ఏడ స్కిట్ కొడతాం అన్నాడు. సారీ సార్ ఇక మాతోని కాదు అది. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? కృష్ణ భగవాన్ గారు, కమలా సింగ్ గారు బాగుంది, ఐడియా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, క్లైమాక్స్ ఇంకా అదురుద్ది అనుకున్నాను. ఏదో ఉంది అందులో అని బాగా చేశారు. అందరూ బాగా చేశారు. మంచి ఆర్టిస్టులు మీరు అందరూ. కాన్సెప్ట్లు మంచిగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అందరూ అమ్మాయిలు మీరు అందరూ బాగా చేశారమ్మా. మనో గారు బాగా చేశారు. జబర్దస్త్ వేదికను ఉపయోగించుకొని ఎంతో మంది విజయాలు సాధించిన విధంగా మీరు పైకి రావాలని కోరిక. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. బస్ ఫ్రీ, అందులో మేము చేసే హడావిడితో మీకు నవ్వులు ఫ్రీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం.
బస్సకి వస్తావో బండకి వస్తావో కారకి వస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. సార్ నాది ఫ్రీ బస్సు అందరు ఆడోళ్ళు ఎక్కుతారని మస్తు భయపడ్డా. ఇప్పుడు స్టేజ్ మీద ఇద్దరు మగజాత ఆనిముత్యాలని చూసుకుంటారా ఏడలేని పవర్ వచ్చింది సార్. ఇక బస్సు స్టార్ట్ చేస్తా. ఆడోళ్ళు మగవాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు వాళ్ళక్క వీళ్ళక్క నా అక్క నా చెల్లె అందరు రావాలి. పిల్ల రట్టాటం నీకు దండ పెట్టుకుంటూ పిల్ల రట్టాటం. ఒక ముచ్చట అడుగుతా చెప్తావా? చెప్పు. బస్సులా ఎప్పుడు ఖర్చు వేసినా ఎవడో ఒకడు వస్తాడు తీస్తాడు కూర్చుంటాడు. ఆ కుర్చీలో 13 ఏళ్ళ కంచెలు కూర్చున్నావు కదా, ఏమేసినావో చెప్పవా కొంచెం? బెడ్షీట్ బెడ్షీట్. ఈ బస్సులకు మూటలు పట్టుకురావద్దు. ఈ మూటలు పట్టుకుని ఎందుకు ఎక్కినావు? నువ్వే తీసుకురాంగా నేను తీసుకొస్తా తప్ప. నేనేం పట్టుకొచ్చినా? ఇదేంటి ఇది మూట కాదా? నేనేం చేసిన నీ మొగునికి ముద్దు ఏమైనా పెట్టినా? కాలు మీద మూటేసినా గంతే కదా. ఏమో కొడతానా? నా మొగునికి ముద్దు పెడతావా? అంతకంటే పెట్టాలనిపిస్తే కృష్ణ భవన్ బాగు పెట్టుకో. మూడత్తే నా మొగునికే ముద్దు పెట్టా, అట్లాంటిది ముద్దు గిద్దు అని మాట్లాడతానవా? నేను మొద్దు మొకందానా? నన్ను మొద్దు మొకందానా అంటావా? నువ్వు అంటే బర్రె మొకందానా? మీరు కనుక వెళ్ళి ఆపకపోయి అనుకో ఇద్దరు నాకు కిటికీలకి వెళ్ళి బయటికి నేడతా. అమ్మో వద్దు, ఫ్రీ బస్ అని ఎక్కిన మళ్ళీ పైసలు ఎడబెట్టుకోవాలి. టికెట్ టికెట్ బాబా ఆధార్ చూపి. ఆధార్ చూపిస్తా తప్ప ఆడదాన్ని నమ్మవాడా? నన్ను గాడిదరి నక్క ఆడదాన్ని ఎట్లా నమ్ముతానా నిన్ను? ఎవరు పోవాలి? నా మగుని దగ్గరికి. బొందలగడ్డ పోదమ్మా ఇది. నువ్వు పెళ్లి చేసుకున్నాడు బొందలగడ్డలు ఉండకుంటే ఇంట్లో మంచిగా బయలు తాగుకుంటుంటాడా? వీడవాడు మరి మనం తీసుకోవా టికెట్? నాకు చిన్న పోరడు మొన్న 2 వెళ్ళి 3 వద్ద పసిపోరాడు 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 లెక్కున్నాడు. పసిపోరాట పసిపోరాట పసిపోరాడు. చూపి ఆధార్ చూపి. ఏంది మూతి చూపిస్తలేవేంది? అంటే నా మూతి మంచిగా లేదు ఇలా, అందుకే చూపిస్తలేను. ఇక బయట సిల్క్స్ మీద కావచ్చు ఈమె. మగజాత ఆనిముత్య నువ్వు కూడా ఉన్నావా? ఇక్కడ ఇంత మంచి సీట్ ఉన్నది కూర్చుంటలేవేందే? ఆడోళ్ళ పక్కన కూర్చోవాలంటే నాకు సిగ్గన్నా. సిగ్గెందుకన్నా? ఇప్పుడు సిగ్గుపడితే రేపు ఎట్లా కూసా. ఏం చేద్దాం అనుకున్నావురా? నా పర్సులో డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? లేదంటే నా మీద చెయ్యేద్దాం అనుకున్నావా? లేదంటే ఇంకేదైనా చేద్దాం అనుకున్నావా? నిన్న ఏంది వానికి అట్లా కొడతాను? లేకపోతే ఏందన్నా నేను ఈడ నా షెంగేసింది ఎందుకు? 2 స్టాపుల తర్వాత నా కోడలు వస్తానన్నది, అది కూర్చుంటదని చెప్పి ఆపుకుంటే ఈడొచ్చి కూర్చున్నాడేంది? ముందు చెప్పాలి కదా బ్రో. నేను అప్పుడే చెప్పిన కూర్చోనని, కూర్చో అని చెప్పినావు. డ్రైవర్ అన్నా ఆవన్నా న్యూస్ ఛానల్ లోని ఫ్రీ బస్సు పెట్టింది కదా, ఆడోళ్ళ ఫీలింగ్ ఏందని క్వశ్చన్ లేనికి వచ్చిన. తొందరగా సరే అన్న, ఈ అమ్మాయి ఏదో బాగుంది ఫ్రీ బస్ ఎక్కిలు కదా, మీ ఫీలింగ్ ఏందని అడుగుతానా. ఫ్రీ బస్ పెట్టిల్లు మంచిగానే ఉన్నది. ఈ బండి కారు ఎర్ర బస్సు ఎయిర్ బస్సు కూడా ఫ్రీగా పెట్టాలా అని నేను కోరుకుంటానా. ఇది ఆడోళ్ళ ఫ్రీ బస్ కదా, అయితే 2-3 మొగోళ్ళు ఎక్కుతారు, వాళ్ళు కూడా ఎక్కకుంటుంటే మంచిగా ఉంటది. డ్రైవర్ ఉన్న కండక్టర్ కూడా ఆడోళ్ళని పెడితే మంచిగా ఉంటది. బస్సు పోనిస్తానా? గట్టిగా పట్టుకోర్రీ. అక్క సారీ అక్క, తెలవక నా చెయ్యి నీ భుజానికి తాకింది. నువ్వు తెలియకయ్యలేదురా, నువ్వు తెలిసేసావు. నాకు తెలుసురా, ఇంత అందంగా పుట్టున్న ప్రాబ్లం చెప్పు. అన్నగుందా? అన్నగుందా? ఓ డ్రైవర్ అన్నా పోనీ, బస్సులోని నీ తలకి పుచ్చగళ్ళకి పలగాలి పోనీ. ఏంద్రా నీ బాధ? లేకపోతే అందమా అన్న? పంది లెక్కుండేది. సారక్క నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు. రావాలి అరుంధతి సినిమాల అనుష్క కట్టిన చీర, రెజీనా గారి రెక్కల చీర, రష్మి అసలే కట్టిన చీర. పిన్నీసులు బొట్టు బిళ్ళలు
ఇది బస్సా బజార్ సంతనా? నువ్వు మధ్యలో నాకు చెప్తాను అడ్డంగా. నువ్వే అడ్డంగా పలిచిందాను దొంగ మొహం దానా. నేను అడ్డంగా పలిచిందానే. అయిందా బాగైందా? ఇదే అంతే చిన్న సైజు గున్నాయి నీకు పిల్లలాగా ఉన్నావు వచ్చి నా మీద పడుతున్నావు. పనికి మాలిందా నా చుట్టూ పట్టుకుంటే ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. కృష్ణ భగవాన్ గారు ఏమంటారు? ఫ్రీ బస్ బాగుందండి, మంచి ఐడియా, అందరూ చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మనో గారు అందరూ చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ లేడీస్ ఫైట్ బ్యూటిఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వరంగల్ టీమ్. సో ఎంజాయ్ చేశారు కదండి మన ఇవాల్టి జూనియర్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ జబర్దస్త్. మళ్ళీ రేపు కలుద్దాము విత్ సీనియారిటీ. సీ యు టుమారో. బై బై.